తల్లి తెలంగాణ పార్టీ విజయశాంతి చెల్లే రామ్మ నువ్వుంటే బలం వేరే, దాంతోపాటు సినీ గ్లామర్ తోడవుతుంది, మనం కొట్లాడొచ్చు, కొట్లాడి మనం తెలంగాణ సాధించుకుందాం అని ఈ ముచ్చట్లేమో పైకి, లోపలనేమో ఆంధ్ర వ్యాపారస్తులను బెదిరించి ₹1,00,00,000 వసూలు చేసుకున్నాడు. నువ్వు మా దగ్గర దంద ఎట్లా చేస్తావు చూస్తా బిడ్డ, రేపు నువ్వు ఎట్లా తెరుస్తావు నీ ఫ్యాక్టరీ చూస్తా బిడ్డ, లేకుంటే తెల్లారి దొరకు ఇంత మూట తీసుకొచ్చి పెట్టాలనగానే అట్లా వచ్చేడు మంది మూటలు తెచ్చిచ్చారు. ఆ మూటలతో ఉద్యమం నడిపిండంటే ఈ ఛానళ్లకు నేను ఒక్కరిని కొట్లాడుతున్నా అనేది ప్రచారం చేసుకున్నాడు. అట్లా అది ఆయన చేసింది. విజయశాంతిని పిలిచిండు, విజయశాంతిని లాస్ట్కు తల్లి తెలంగాణ పార్టీ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. పాపం ఆమెను అన్యాయం చేసిన ఆమెను కూడా తడిబట్టతో పొత్తు చేసింది. కథం నవ తెలంగాణ పార్టీ పెట్టారు. నవ తెలంగాణ పార్టీని పెడితే ఆ పార్టీని కూడా నువ్వు ఎందుకు అనవసరంగా అది ఇదని ఆయన నాగం చేశారు. మందాడి సత్యనారాయణ అసెంబ్లీలో మంచిగా ఒక అద్భుతమైన ప్రసంగం ఉంటుండే, ఆయన పద్యాలు వాడుతుండే, మంచిగా మాట్లాడుతుండే. మందాడి సత్యనారాయణ సస్పెండ్, సంతోష్ రెడ్డి సస్పెండ్, వికారాబాద్ చంద్రశేఖర్ సస్పెండ్, మొన్నటికి మొన్న ఈటెల రాజేంద్ర సస్పెండ్. ఈ తెలంగాణ ఉద్యమం సమయంలో మీ పార్టీకి ఊపిరి పోసింది జిట్టా బాలకృష్ణారెడ్డి. ఎన్ఆర్ఐ ఫండ్స్ తెచ్చి తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నాం వాళ్ళని వీళ్ళని బతిలాడి ఫండ్స్ తీసుకొని వచ్చి తెలంగాణ ధూమ్ధామ్ ప్రోగ్రాంలు పెట్టి మీ పార్టీని బతికిచ్చిన జిట్టా బాలకృష్ణారెడ్డిని కూడా అన్యాయం చేసిరు, గొంతు కోసిరు పార్టీ కోసం కష్టపడ్డవాళ్ళని. అటువంటిది జీవన్ రెడ్డి ఎంత జూపి ఉత్తదే, జీవన్ రెడ్డిని తడిబట్ట కూడా అవసరం లేదు, పూల దారంతో గొంతుకొస్తారు అంతే.